హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓలా ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఓలా బైక్ 2 వీక్స్ అయింది నేను కొని. అయితే ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, ఎలా కొన్నావో చెప్పు బ్రో, ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో. ఆ ఇన్ఫర్మేషన్ మస్ట్ అందరికీ, ఎందుకంటే అది ఎవరో చెప్పట్లేదు. అందరూ ప్రిఫర్ చేసేది ప్రోస్ అండ్ కాన్సే చెప్తున్నారు. అది ఎవరైనా చెప్తారు, ఈ వీడియో చేయన్నాడు. సో నేను ప్రోస్ అండ్ కాన్స్తో పాటు ఓలా స్కూటర్ కొందామని ఐడియా వచ్చినప్పుడు నేను ఇనీషియల్గా చేసిన పని ఏంటంటే, 1 వీక్ నేను వెరిఫై చేశాను అండ్ యూట్యూబ్ అంతా కూడా నేను సెర్చ్ చేసి ఆ బైక్ కొనాలా లేదా కూడా నేను ప్లాన్ చేసుకున్నా. అకార్డింగ్ టు దట్ నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట. ఓలా బైక్ యొక్క ప్రాముఖ్యత నేను బాగానే అనిపించినప్పటికీ కొన్ని నెగిటివ్స్ ఎక్కువ మంది చెప్పడం నేను గ్రహించా. సో సరే నేనేం చేద్దాము, అసలు R&D చేసి క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రొసీడ్ అవుదాం అనుకున్నా. అందరూ ఆన్లైనే ప్రిఫర్ చేయమని నాకైతే సజెషన్స్ కూడా వచ్చినాయి. అట్ ది సేమ్ టైం ఆఫ్లైన్ కూడా అంత రెస్పాన్స్ లేదని నేను విన్నాను. సరే కదా అని ఆన్లైన్ చూద్దామని నేను వెరిఫై చేస్తున్నప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లింక్ నేను క్లిక్ చేశాను. ఓలా బైక్ యొక్క ఇన్ఫర్మేషన్తో ఒక లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక వాట్సాప్ కనెక్టివిటీ కూడా వచ్చింది. ఆ వాట్సాప్ కనెక్టివిటీతో నేను ప్రొసీడ్. ఓలా బైక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు హిందీలో నాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం వాళ్ళు 999 అయితే నువ్వు పే చేయి, ఫస్ట్ రిజిస్టర్ అవ్వు, తర్వాత నువ్వు పేమెంట్ కడదు, కానీ ముందు నీకు బైక్ రిజిస్టర్ అయిపోతుంది, బైక్ బుక్ అయిపోతుంది అని వాళ్ళు కామెంట్ చేశారు వాట్సాప్లో. వాళ్ళు మెసేజ్ చేశారు వాట్సాప్లో. సో ఇమీడియట్గా నేను వెరిఫై చేస్తే వీళ్ళేంటి 999 కట్టమంటున్నారు, బైక్ రిజిస్టర్ చేసుకోమంటున్నారు అనుకున్నా. నిజంగా ఓలా ప్రాసెస్ ఇలాగే ఉందా అని నాకు తెలియదు. యాజ్ ఎ న్యూ కామర్ దిస్ ఈజ్ ఎ న్యూ ప్రాసెస్ ఫర్ మీ. ఇనీషియల్గా అలా ఆలోచించిన తర్వాత నేను థింక్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన మెసేజ్కి నేను రిప్లై ఇస్తున్నా వాట్సాప్లో. 2 days చార్జ్ చేసిన తర్వాత నాకు దొరికిన టైంలో నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది ఏంటంటే, వీళ్ళ ఫేక్ గైస్ అని. ఓలా బైక్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లోనే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్. ఆ మెయిన్ ప్రాసెస్ పట్టుకుని వీళ్ళ లూప్ హోల్స్ ఎత్తికి ఇలాగా 999 రీతో రిజిస్టర్ అవ్వండి, బైక్ మీరు బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలాంటి ప్రాసెస్ అనేది ఓలాలో లేదు నాకు తెలిసి. నేను కనుక్కున్న షోరూమ్ వాళ్ళని కూడా, ఇలాంటిది ఏమైనా ప్రాసెస్ ఉందా, 999 పే చేసి వీళ్ళు ఛార్జ్ అడుగుతున్నారండి రిజిస్టర్ చేసుకోమని, ఇలాంటి ప్రాసెస్ ఉంటే ఒకసారి క్లియర్గా చెప్పరా అంటే, అలాంటిది ఏమీ లేదండి, అది ఫేక్ యాప్స్, ఫేక్ లింక్స్ అన్నాడు. మీరు ఆన్లైన్లో బుక్ చేసే ప్రతి ఒక్కరికి ఓలాకి మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే ఒక సర్కిల్ ఓ అన్నట్టు ఉంటుంది. అది మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు బాగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓలా క్యాబ్స్ యాప్, ఏదైతే ఓలా క్యాబ్స్ యాప్ ఉందో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ దాంట్లోకి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మన 3 గీతలు కనపడుతూ ఉంటాయి, 3 రోస్ కనపడతాయి. ఆ రోస్ని క్లిక్ చేయగానే ఎలక్ట్రిక్ అని కనపడుతుంది. ఆ ఎలక్ట్రిక్ని క్లిక్ చేయగానే మన బైక్స్, ఓలా స్కూటర్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అకార్డింగ్ టు దట్ యూ నీడ్ టు ఫిల్. ఓలా బైక్ కొనాలంటే నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే షోరూమ్కి వెళ్ళిపోమంటున్నా. షోరూమ్ అయితే దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అదర్వైజ్ సమ్ లింక్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి. యాప్ అనేది కూడా 2-3 డూప్లికేట్ కూడా ఉన్నాయండి. సో ఓలా బైక్ కొనే వాళ్ళందరూ కూడా ఈ యాప్నే వాడాలి. ఏదైతే మనం క్యాబ్స్కి వాడతామో ఓలా యాప్లో, అదే మనం యూజ్ చేసి మనం పర్చేస్ చేయాలి. అదే జెన్యూన్ అండి. సో ఆన్లైన్ ప్రాసెస్లో ఆ ఫేక్ అయితే నడుస్తుందండి. మీరు దాన్ని ప్రాపర్గా చూసి పర్చేస్ చేయాలి. లేకపోతే ఓలా యాప్ని మీరు ప్రిఫర్ చేయండి. ఏదైతే మనం క్యాబ్ బుక్ చేస్తామో దాంట్లోనే ఎలక్ట్రిక్లోకి వెళ్ళి స్కూటర్ బుక్ చేయండి. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను కూడా, ఎలా బుక్ చేయాలి ఏంటి, ఆ యాప్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడండి.